హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మనం APOBMMS బీసీ కార్పొరేషన్ స్కీమ్ గురించి డీటెయిల్ ప్రాసెస్, యూజర్ మాన్యువల్ గురించి తెలుసుకుందాం. ఎలా అప్లై చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, అండ్ బ్యాంక్ లోన్ ఎంత ఇస్తుంది, గవర్నమెంట్ సబ్సిడీ ఎంత ఇస్తుంది, అండ్ ఏమేం ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి అనే దాని గురించి క్లియర్ డీటెయిల్గా తెలుసు. ఫస్ట్గా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ గూగుల్లో APOBMMS అనే సైట్లో లాగిన్ అయ్యి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది వస్తుంది. రిజిస్ట్రేషన్లో మీ నేమ్, మీ ఈమెయిల్, మీ మొబైల్ నెంబర్, మీ ఆధార్ ఇస్తే సరిపోతుంది. అక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. వన్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యాక మీ పర్సనల్ డీటెయిల్స్, ఆ తర్వాత క్యాష్ అండ్ రేషన్ కార్డ్ ఆ డీటెయిల్స్ అన్నీ మనం మెన్షన్ చేసేస్తే కనుక ఆ తర్వాత నెక్స్ట్ మన ఏ స్కీమ్కి అప్లై చేసుకోవాలనేది నెక్స్ట్ స్లైడ్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం ఏ స్కీమ్కి అప్లై చేసుకోవాలి, ఎంత లోన్ అమౌంట్ కావాలి అనేది అక్కడ మెన్షన్ చేయాల్సింది వస్తుంది. వన్స్ అక్కడ మెన్షన్ చేశాక మీకు ఒకసారి ప్రివ్యూ చూపిస్తుంది అప్లికేషన్ మొత్తం వెరిఫై చేసుకున్నాక మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉంటే కనుక అక్కడ సబ్మిట్ చేస్తే కనుక మీకు అప్లికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. వన్స్ అప్లికేషన్ కంప్లీట్ అయ్యాక మీరు మీ డీటెయిల్స్ అన్ని MRO MD ఆఫీస్కి ఫార్వర్డ్ అవుతాయి. అక్కడ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఒకసారి మనం బ్యాంక్ లోన్ అండ్ సబ్సిడీ లింకేజ్ చార్ట్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉన్నాయి. మనం మినిమం లోన్ వచ్చేసి 2 lakhs, మ్యాక్సిమం లోన్ వచ్చేసి 5 lakhs కాబట్టి స్లాబ్స్ అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మనం ఎంత అప్లై చేసినా కానీ మ్యాక్సిమం సబ్సిడీ వచ్చేసి 50% ఆఫ్ ద యూనిట్ కాస్ట్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం ఎంత సబ్సిడీ వస్తుంది, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సబ్సిడీ వస్తుంది, గవర్నమెంట్ ఎన్ని డిస్టిక్కి ఎన్ని లోన్ అప్లికేషన్ ఎలిజిబిలిటీ ఇచ్చింది, లైక్ మనకి కొన్ని డిస్టిక్స్కి కొన్ని పంచాయతీకి ఇన్ని శాంక్షన్ లోన్స్ అనేది అయితే ఇచ్చింది. సో అందరికైతే రాదు, బట్ ఏంటంటే మనకు కొంతమంది అప్లికేషన్లో కొంతమందినే యాక్సెప్ట్ చేస్తుంది. నేను పాలిటిక్స్ అది వాటి గురించి చెప్పను, బట్ థింగ్ ఈజ్ దట్ కొంతమంది అయితేనే సెలెక్ట్ అవుతారని అయితే చెప్పగలుగుతా. బట్ ఇందులో 0 ఫీజ్ కాబట్టి మీరు అయితే ట్రై చేయండి అప్లై చేయడానికి. ఇట్ ఈస్ పాసిబుల్ అంటే నాట్ ఇంపాసిబుల్ ఆల్సో. సో యూ హ్యావ్ టు ట్రై యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.